Hello people, welcome back to the channel. మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఈ జిబ్లీ ఆర్ట్ అనేది క్రియేటివిటీయా లేకపోతే క్రైసిసా అని చెప్పి. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఈ రోజు సోషల్ మీడియాలో చూసుకుంటే మొత్తం ఈ జిబ్లీ ఆర్ట్ నడుస్తుంది. ఎట్లా నడుస్తుందంటే స్క్రోల్ చేసిన వెంటనే ఒకటికి 2 సార్లు అవే వీడియోస్ వస్తున్నాయి. అండ్ ఈ సోషల్ మీడియా మొత్తం ఈ జిబ్లీ ఆర్ట్స్ టేకేవే చేసేసింది. మనము డికేడ్స్ నుంచి జిబ్లీ ఆర్ట్స్ చూస్తూనే ఉన్నాం అండ్ వి అడ్మైర్ దెమ్. అంటే మీరు చూడకపోతే చూడండి, హౌల్స్ మూవింగ్ క్యాసిల్ అని చెప్పి, మై నైబర్ టుటారో అని చెప్పి చాలా ఉంటాయి. నాకు దోస్ ఆర్ మై ఫేవరెట్ యానిమే. జనరల్గా మనం జాపనీస్ అంటేనే యానిమే అనుకుంటాము. అండ్ ఇన్ జపాన్లో ఈ స్టూడియో జిబ్లీ అనే యానిమేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు హ్యాండ్ మేడ్ పిక్చర్స్ డ్రా చేస్తారనమాట. అట్లా వీళ్ళు ఒక వరల్డే క్రియేట్ చేశారు అక్కడ. అది చూస్తే యూ విల్ ఫీల్ లైక్ అనదర్ డిస్నీ అనమాట. వాళ్ళు వాళ్ళ సోల్ మొత్తం పెట్టి ఇది ఒక యానిమేషన్ ని క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు సంథింగ్ ఈస్ థ్రెటనింగ్ ద లెగసీ అనమాట. 1 క్లిక్ తో ChatGPT 4.0 ఏదైతే ఉందో ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది. అంటే ఎక్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా యాప్స్ లో అందరూ వాళ్ళ పిక్చర్స్ పెట్టేస్తున్నారు. అంటే పెట్ పిక్చర్స్ కానీ, సెల్ఫీస్ కానీ, లేకపోతే మీమ్స్ కానీ ఇట్లా క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు అనమాట. ఆఖరికి ఈవెన్ మన ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్మన్ కూడా తన ప్రొఫైల్ ఇట్లా ఏఐ అవతారే పెట్టుకున్నాడు, ఈ జిబ్లీ అవతార్. ఫస్ట్ ఏమైందంటే వీళ్ళకి సర్ప్రైజింగ్ గా ఉండింది. దాని తర్వాత మూడ్ చేంజ్ అయ్యే కొద్దీ కన్సర్న్ కిందికి మారింది. అది ఒక ట్రిబ్యూట్ లాగా కాకుండా అదొక ఇమిటేషన్ లాగా అయిపోయింది. అంటే ఒక హ్యూమన్ డికేడ్స్ నుంచి ఈ ఆర్ట్ ని క్రియేట్ చేసినది ఒక రోబోట్ ఒక సెకండ్ లో చేసేస్తుంది. అండ్ ఈ రోబోట్ అంటే ChatGPT ఏదైతే ఉందో అది ట్రైన్ చేయబడింది అనమాట. ఒక మ్యాసివ్ డేటా సెట్ ని దానికి ఎక్కించి స్టూడియో జిబ్లీ ఆర్ట్స్ ని క్రియేట్ అనే కదా కాపీ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ మనకు అన్కంఫర్టబుల్ థింగ్ ఏంటంటే మియాజాకి అంటే ఇతను ఒక క్రియేటర్ కదా, ఈ స్టూడియో జిబ్లీ క్రియేటర్. అతను ఆల్రెడీ చెప్పాడు ఈ ఏఐ గురించి 2016లో చెప్పాడు. లైఫ్ లో ఇదొక పెద్ద ఇన్సల్ట్ అని చెప్పి. ఈ స్టూడియో జిబ్లీ స్టార్ట్ చేసి 4 డెకేడ్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అతను చెప్పిన మాటలన్నీ రిలవెంట్ గా అనిపిస్తున్నాయి. ఈ స్టూడియో జిబ్లీ ఆర్ట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ స్టైల్, టైప్ ఆఫ్ యానిమేషన్. ఇది ఒక మనిషి ప్యాషన్, ఇది ఒక మనిషి హ్యాండ్ మేడ్ థింగ్ ఆర్టిస్ట్ చేశారు కాబట్టి ఇది ఒక మనిషి ఎఫర్ట్స్. అది ఇప్పుడు ఏఐ ఇమేజ్ ఇట్లా చిటికలో చేసేస్తుంది. ఓపెన్ ఏఐ ఈస్ ఆల్రెడీ ఫేసింగ్ అ లాసూట్ ఓవర్ కాపీ రైట్స్. బట్ ఇప్పుడు ఈ జిబ్లీ యాడ్ అయిపోయి దానికి ఫ్యూయల్ టు ఫైర్ లాగా ఎక్స్ట్రా అయిపోయింది. కొంతమంది అంటారు ఇది ఒక ఏఐ టూల్ లాంటిదే కదా, జస్ట్ లైక్ ఫోటోషాప్, డిజిటల్ యానిమేషన్. పర్సన్ డ్రా చేస్తే ఏంటి, ఏఐ డ్రా చేస్తే ఏంటి, లేదా డిఫరెన్స్ ఏం లేదు కదా అని చెప్పి. కొంతమంది ఏమంటారు ఈ జిబ్లీ స్టైల్ హ్యాండ్ మేడ్ స్టైల్ కదా, ఒక ఆర్టిస్ట్ వాళ్ళ టైం ని తీసుకొని వాళ్ళ ఎఫర్ట్స్ ని తీసుకొని ఇంత ఒక వరల్డ్ ని క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ లైక్ ఏఐ ఒక సోల్ లెస్ పిక్చర్ క్రియేట్ చేస్తుందని చెప్పి. ఇక్కడ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఏఐ జిబ్లీని ఇమిటేట్ చేస్తుంది, కానీ తర్వాత ఏంటి? ఫ్యూచర్ లో మనకి చేయడానికి హ్యూమన్ ఆర్టిస్ట్లు అవసరమా, లేకపోతే ఏఐ సరిపోతుందా? అంటే ఏఐ తోని మళ్ళీ ఫ్యూచర్ మనం ఫిలిమ్స్ తీయొచ్చు, హ్యూమన్ ఆర్టిస్ట్లు అవసరం లేదా అని చెప్పి. అంటే ఇది ఒక ఫన్నా లేకపోతే డిజిటల్ దొంగతనమా? ఈ డిబేట్ అనేది స్టార్ట్ అయిందనమాట. కానీ దీనికి ఆన్సర్ ఏంటో నాకు తెలీదు. బట్ ఐ వాంట్ టు గివ్ మై ఒపీనియన్ ఆన్ దిస్. నాకైతే ఇది ఒక అట్టర్లీ డిస్గస్టింగ్ బిహేవియర్ బై ఓపెన్ ఏఐ అనిపించింది. నాకు ఈ ఏఐ అంటే హేట్రెట్ ఏం లేదు. అంటే ఈ జిబ్లీ ఆర్ట్ నుంచి వీళ్ళందరూ మనీ తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఈ జిబ్లీ ఆర్ట్ స్టూడియో అనేది చాలా చిన్న కంపెనీ. అండ్ ఆల్సో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇది రిలీజ్ చేయడం అనేది చాలా తప్పు. మనం ఈ డిజ్నీ ఎడిట్స్ కూడా చాలా చూసుంటాం. ఈ డిజ్నీ పీపుల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అండ్ ఆ పర్మిషన్ తోని మనము డిజ్నీ క్యారెక్టర్స్ లాగా మన ఫేస్ ని ఏఐలో చూసుకుంటున్నాము. జస్ట్ లైక్ దాట్ మనకి వీళ్ళు పర్మిషన్ ఇచ్చి మనము చూసుకున్నా కూడా మంచిదే. ఎవరైతే ఈ యానిమేని ఫాలో అవుతున్నారో వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కలిసి ఇది ఒక క్వశ్చన్ చేశారనమాట. పర్మిషన్ లేకుండా అయితే పబ్లిష్ చేయడం చాలా తప్పు. ఇది కాకుండా నాకు ఇంకో సెకండ్ ఒపీనియన్ కూడా ఉందన్నమాట.
మనిషికే క్రియేటివిటీ ఉంటుంది, రోబోట్స్కి ఉండదు. ఐ మీన్ రోబోట్స్ని క్రియేట్ చేసేది కూడా మనిషే కాబట్టి క్రియేటివిటీకి ఎక్కడ కొదువు ఉండదు. ఇప్పుడు ఒక మనిషి డ్రా చేస్తున్నాడంటే ఆ మనిషిని రిప్లేస్ చేయడానికి ఎవ్వరు ఉండరు, ఇంకొక రోబోట్ రాదు. వాళ్ళకి డీటెయిల్స్, క్రియేటివిటీ ఇవన్నీ తెలిసినట్టు ఒక రోబోట్కి తెలియదు. హ్యూమన్ జాబ్స్ మారవని నేను అనుకుంటున్నాను రోబోట్స్ వల్ల. అండ్ ఆల్సో మనకి ఎలా ఉంటుంది అని అంటే, జస్ట్ లైక్ మనం ఇప్పుడు డిస్నీ క్యారెక్టర్స్ ఎలా చూస్తున్నామో, ఈ స్టూడియో జిబ్లీ క్రియేట్ చేసిన మన ఫిలిం క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటిలో మనల్ని చూసుకోవాలని మనం చాలా అనుకుంటాం, మనకు కోరికగా ఉంటుంది. కాబట్టి మనము దీన్ని చాలా ట్రెండింగ్ చేసాం. ఈ క్యారెక్టర్ లుక్ లో మనం ఎలా ఉంటాము అని ఒక చిన్న క్యూరియాసిటీ తోటి ఈ ట్రెండ్ చాలా పెద్దగా అయిపోయింది. ఐ ఆల్సో ఫీల్ మనుషులు ఇది వాడాలి వాడొద్దు అని నేనేం చెప్పట్లేదు, బట్ ఇట్లాంటి ఒక కాంట్రవర్సీ జెన్యూన్ ఉన్నది. కాబట్టి మనము పర్మిషన్ లేనప్పుడు ఎందుకు వాడాలి అనే ఒక కన్సర్న్ కూడా ఉంది. మీరేమంటారు కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ కాన్వర్సేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఆల్సో ఇట్లాంటి క్యూరియస్ ఉన్న టాపిక్స్ గురించి మనం ఇంకా కాన్వర్సేషన్ పెట్టుకుందాము. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే గైస్.